ఎంత బాగున్నారో విగ్రహాలైతే భలే రెడీ చేస్తున్నారండి. ఇంకా కొన్ని చోట్లయితే పూజ జరగలేదన్నమాట. పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది కదా వినాయక చవితి అంటేనే. ఇంకా విగ్రహం దగ్గర వదిలి రారు ఇంటికి ఎంత తీసుకువచ్చినా. సో మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మేమైతే వినాయక చవితి జరుపుకోకూడదండి, అంటే మా ఆయన వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారంట. దానివల్ల అంటని చెప్పి వినాయక చవితి చేసుకోకూడదని చెప్పారు. సో చాలా ఫీల్ అయిపోయాము. ఈసారన్నా బాగా చేసుకుందాము అనేసి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్కసారి చేసుకున్నానండి నేను వినాయక చవితి. ఎందుకు అంటే చాలామంది చనిపోవడం, ఇలా అంట్లు ఏదో ఒకటి రావడం, ఏ ఫెస్టివల్ లేకుండా ఉండడం అనమాట. సో అలా అలా అయిపోతూ ఉన్నింది. ఇంకా ఒక్కొక్క చోట ఇదన్నా దేవుళ్ళన్నా చూపిస్తాను రా, ఇంకెలాగో ఏం పూజ అలాంటివి లేవు కదా అని చెప్పేసి మా ఆయన తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ చెరుకులు అవి కనిపిస్తూ ఉంటే చెరుకులన్నా తీసుకోరా అని చెప్పాను. సో చెరుకులు అయితే నా ఫేవరెట్ అండి. చెరుకులు ఇంకా ఎలక్కాయలు వస్తాయి కదా, అవి కూడా మాగబెట్టేసి అందులో బెల్లం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో అవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. చిన్నప్పటి మెమరీస్ మాట్లాడుకుంటూ ఇంకా ప్రతి ఒక్క దేవుణ్ణి చూసి అలా బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాము. సో చాలా ఫీల్ అయ్యానండి నేనైతే. అక్కడ కుక్క కనిపిస్తుంది కదా, అదైతే మా మీదకి తిరుక్కునింది, అంటే కొరకడానికి వచ్చిందనమాట. పక్క వీధులలోకి వెళ్తే కుక్కలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము అస్సలు దాన్ని టచ్ కూడా చేయలేదండి, అయినా కూడా వచ్చేస్తుంది అన్నమాట కొరకడానికి. సో ఇక్కడైతే బాగా డెకరేషన్ చేశారు. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా పూజ కూడా జరగలేదు. చాలా వినాయకులను అయితే దర్శనం చేసుకున్నామండి. ప్రతి చోట పిల్లలు ఉన్నారు కానీ పెద్దలైతే ఎక్కడ కనపడట్లేదు. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత విగ్రహాల దగ్గర చేసేటట్టున్నారు. ఇది మండపం దగ్గర అంటారండి, కాళాశ్రీ పెళ్లి మండపం అంటే చాలామందికి తెలుస్తుంది. అక్కడ విగ్రహం చాలా బాగా పెడతారు ప్రతి ఇయర్. సో ప్రతి ఇయర్ అయితే దర్శనం చేసుకుంటామండి. పోయినసారి అయితే ఇంకా పెద్ద విగ్రహం పెట్టారు. సో ఈసారి చూసారు కదా ఎంత కళగా ఉన్నారో. చాలా చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ. ఇంకా అటు సైడ్ ప్రసాదాలు అన్నీ పెడుతూ ఉన్నారు. ఇంట్లో పాప ఒక్కటే ఉంది కదా, మా అత్త కూడా ఉంది, కానీ ఇంకా పడుకో ఉంటుంది కదా, లేచేస్తుందేమో అని చెప్పి మేము జస్ట్ అలా తిరిగేసాం బండి మీదే. చాలా బాగుంటుందండి. అందులోనూ ఎండ కూడా లేదు, చల్లగా ఉందన్నమాట. వర్షం పడట్లేదు అలా అని చెప్పి ఎండ లేదు. చాలా బాగుంది, ప్రశాంతంగా అలా తిరిగాము. ఇంకా తిరిగేసి మా వదిన ఫోన్ చేసింది, మీకు ఎలాగో ఇంకా ఫెస్టివల్ లేదు కదా, ఇక్కడ నేను చేస్తున్నాను రండి అని చెప్పేసి. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. తనైతే ఆ లోపల ప్రసాదాలు అన్నీ చేసేసి దేవుడికైతే పెట్టుకునేసారండి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే చేసేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. మా పాపను కూడా తీసుకెళ్ళాంలేండి మా వదిన వాళ్ళ ఇంటికి. మా అత్త నేను అందరం వెళ్ళేసి వచ్చాము. వెళ్ళేసి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది, ఇక్కడ 3 అలా అవుతూ ఉంది. సో కొంతసేపు అయితే మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అక్కడైతే ఉన్నారనమాట. తను పడుకొని ఇంకా ఫోన్ అయితే చూస్తూ ఉన్నారు. ఈరోజైతే ఫెస్టివల్ లేకపోయినా చాలా దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాము. సో అలా జరిగిందండి మా వినాయక చవితి అయితే. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.